హలో మై బ్యూటిఫుల్ గర్ల్స్, వెల్కమ్ టు ప్రియాంక వంటిల్లు. చాలా కొత్తగా ఉంది కదా. సో ఎప్పుడైనా మనం రంజాన్కే షీర్ కుర్మా చేసుకొని తింటాం కదా. సో ఇప్పుడు అలా కాకుండా ఇంట్లోనే క్విక్ అండ్ ఈజీగా చేసుకోవడంలాగా నేను చెప్తాను. అండ్ నేను ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి పిస్తా, బాదం అండ్ క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షిరోంజి పప్పు. నా దగ్గర ఇప్పుడు అవి లేవు, సో నేను ఇక్కడ స్కిప్ చేసేసాను అనమాట. మీ దగ్గర ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోండి. అండ్ మనం షీర్ కుర్మా చేసుకోవడానికి పర్టికులర్గా ఇలాంటి సేమియానే యూస్ చేయాలి. సో అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ షీర్ కుర్మాకి. నేనైతే ఇక్కడ 1 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో మీకు ఎంత కన్సిస్టెన్సీలో మిల్క్ కావాలంటే అంత కన్సిస్టెన్సీలోనే తీసుకోండి. ఇక్కడ షుగర్ అయితే నేను అస్సలు యూస్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర ఉంది మిల్క్ మేడ్. సో మిల్క్ మేడ్తో యాడ్ చేసి ఈ షీర్ కుర్మా అయితే ప్రిపేర్ చేశాను. సో కొంచెం ఇలాచీ వేసి తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినేసేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.